గద్వాల జోగులాంబ గద్వాల్. అక్కడ నుంచి ట్రైన్కి వచ్చిన. ఇక్కడికి వచ్చినప్పుడు 7 అయింది, 7:30 అయింది. ఇంతవరకు మెదక్ నర్సాపూర్ మెదక్ బస్సులు వస్తలేవు. చాలా పిల్లలు స్కూల్ నుంచి టార్చర్ చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళు 20 రోజుల కిందనే సమ్మెలో దిగి చేసుకుంటే బాగుండేది కదా. ఇలాంటి ప్రభుత్వం చాలా ఇబ్బంది పెడుతుందన్న. ఎట్లా రేవంత్ రెడ్డి రేవంత్ పాలనే వద్దన్న. ఈ ఫ్రీ బస్ వద్దు, పినాయిల్ తాగేది మేలు. అవసరమా? అంత బాధ అవుతుంది. అంత బాధ కాదు, పిల్లలకి టార్చర్ చేస్తున్నాడు. మేము నర్సాపూర్ మీదకి వెళ్ళాలి. మా పిల్లలు హాస్టల్ గురుకుల స్కూల్ సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి, పిల్లలు పంపిస్తామంటున్నారు. అలాంటి వాళ్ళు 20 రోజుల ముందర చెప్పింటే కూడా మేము ఏదో ఒకటి ఆటోనో ఏదో ఒకటి తీసుకొచ్చుకునే వాళ్ళం కదా. వీళ్ళంతా సడన్ పెడితే దానికోసం పోదామంటే పోతలేవు. ఒకరికొకరు పోతాయా? పోవు. మరి ఏం చేస్తావు? ఆకలి కొని దూపకొని ఆడపిల్లలు అట్లా నాయన అందరూ పోతున్నారు అని ఆడపిల్లలు. ఇంటికాంచి ఎన్ని గంటలకు బయలుదేరినావు? నేను 2:15 బయలుదేరినా. నైట్ 2:15 ట్రైన్. ఎట్లా మరి ఫుడ్ దేవుడు ఎరుగు. టిఫిన్ ఏంది మరి పిల్లలు ఫోన్ చేస్తున్నారు? 7:10 మాటలైంది ఫోన్ చేయబట్టి. ఏడొస్తున్నా ఇంకా బస్సే ఎక్కాలి. ఏమని చెప్పాలి? ఇది రేవంత్ రెడ్డి పాలనే వద్దానా. ఈయన దమాగా జరిగింది వాళ్ళకు. ఇప్పుడు ఇక్కడ నుంచి కష్టంగా ఉంది. చాలా కష్టం కాదు. మరి 32 హామీలు ఇచ్చినడా? వాళ్ళ హామీలు వద్దు 30. అది ఎందుకు తీరిస్తేనే మేము బస్సులు ఇస్తామంటారు వాళ్ళు. అవునా? కరెక్టే. తీర్చే అవకాశం ఉందా వాళ్ళకి? తీర్చేది వాళ్ళు మాట్లాడుకోవాలి తర్వాత. కానీ పిల్లల్ని ఇబ్బంది చేస్తున్నారు కదా. ఎండలకు కసిపిసి అవుతుంది, చక్రం వస్తుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఒక 10 రోజుల ముందరని చెప్పి కూడా మేము ఏదో ఒకటి మార్గం చేసుకునే వాళ్ళం కదా. ట్రైన్కి వచ్చిన బస్సు పోవాలి. ఏం చేస్తావు చెప్పు? మళ్ళీ రిటర్న్ కూడా పోవడానికి లేదు కదా. సరే పిల్లలు నాకనే ఉండకోకుండా విడిచిపెట్టిపోతామంటే లేదు పరిస్థితి. ఇటు ఇంటికి పెట్టడం లేదు, ఇక్కడ పిల్లలు పెట్టట్లేదు. మరి పరిస్థితి ఏం చెప్తారు రేవంత్ రెడ్డికి? ఏమి చెబుతుండో ఆయన చెప్పే మాట తప్పుడు మాటలు. ఆయన ఏంది చెప్తుండు? పొద్దుకో మాట పూటకో మాట.